కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన నాయకులు ఇప్పుడు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ప్రముఖంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్ననే పార్టీలో ఉంటూ పార్టీ చేసిన సర్వేని ఈ స్థాయిలో విమర్శలు చేసి బయటకు రావటం గురించి ప్రతిరోజు మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి అనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం మాకు అంత ఫ్రీడమ్ ఇస్తుంది. ఇక్కడ ఏమన్నా తప్పు పొరపాట్లు ఉంటే మాట్లాడనేటువంటి ఫ్రీడమ్ ఇస్తుంది మా పార్టీ. వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళ పార్టీలో మోనార్క్ పార్టీ అది. వాళ్ళు చెప్తారా? వాళ్ళ దాంట్లో సహజంగా వాళ్ళ దాంట్లో ఉన్నట్టు ఉండాలనుకుంటారేమో బహుశా. ఎవరు కేసీఆర్ గారు చెప్పిందే ఇక శిలాశాసనం అనేటువంటి విధంగా ప్రజాభిప్రాయాల విభిన్న ప్రజల అభిప్రాయాల సమూహం కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు బీసీల గురించి మేము తగ్గించినట్టు ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. బీసీలకు 33% నుంచి 23% రిజర్వేషన్ తీసుకొచ్చి కింద పడేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఇవాళ 23 నుంచి మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో 18కే తెచ్చేసింది బీసీలది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్టీ జెడ్పీటీసీల కంటే బీసీ జెడ్పీటీసీలు తక్కువ. దీనికి కారణం ఎవరు? కేసీఆర్ గారు. బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్ గారు కూడా మాట్లాడొచ్చునా, ఆయన పార్టీ కూడా మాట్లాడొచ్చునా బీసీల గురించి. ఇవాళ ఏం చేసినావు మరి? నువ్వు అలా సకల ఏది సమగ్ర కుటుంబ సర్వే చేసి లెక్కలు తీసినావు కదా. ఆ లెక్కలు ఎందుకు బయట పెట్టలే? సరే ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్ లో ఏదో పెట్టినావు. ఆ లెక్కలో ఈ లెక్కలో కొంత ప్రామాణికంగా దొరికినాయి. సరే మేము ఆ లెక్కలు కూడా కంపేర్ చేయలేదు తప్పన్నందుకు. మళ్ళీ సెన్సెస్ దగ్గరికి పోయినాం. 11 సెన్సెస్ దగ్గర పోయి తీసుకొచ్చి మన సైట్ లో చూస్తే కూడా తప్పని తేలింది. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అటు కేటీ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ ఎవరైనా ఇవాళ తీన్మార్ మల్లన్న మీ మనిషి నేను ప్రజల మనిషిని. మీరు ప్రజల్లో లేరు. మీరు ఈ ప్రజలకు ద్రోహం చేసిన మనుషులు. మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడొచ్చునా? ఏమన్నా పొరపాట్లు ఉంటే చెప్పుకోవడానికి మా పార్టీ మాకు ఫ్రీడమ్ ఇచ్చింది. మీ పార్టీలో ఫ్రీడమ్ లేని పార్టీ అది. మీరు మాట్లాడొచ్చునా కార్యక్రమం? ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరే చెప్పారు. కేటీ రామారావు గారు 61% మంది ఉన్నారు బీసీలను. 61. 18% ఎస్సీలు ఉన్నారని చెప్పారు. 61, 18, 79. ఎస్టీలు వచ్చేసి 11% అని చెప్పారు. 95 కదా. మిగతా సిక్కులు వాళ్ళు వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు. మిగిలింది 6.98% అని చూపించారు. 6.98% ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ కి 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేసిన కేసీఆర్ గారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి సహజంగా నచ్చదు. వాళ్ళకి ఇప్పుడు ఎంత అర్జెంట్ ఉందంటే తీన్మార్ మల్లన్న వెంటనే బయటికి రావాలి, వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఇరుసుకోబడాలని వాళ్ళు పాపం చూస్తున్నారు. కానీ మీ కళలు అట్లా నెరవేరాయి. మా వర్గాలను వీళ్ళు వాళ్ళని లేదు. అందరు రక్తం తాగిరు మా రక్తము.